హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాల్టి వీడియోలో ఇంట్లోకి కొన్ని డెకోర్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అట్లాగే సోఫా కవర్స్ అవి తీసుకున్నానండి. సో అవి ఎట్లా ఉన్నాయి, వాటి రివ్యూస్ ఏంటి ఈ వీడియోలో షేర్ చేస్తాను. ముందుగా ఫస్ట్ అయితే సకలెంట్స్ తీసుకున్నానండి. ఆర్టిఫిషియల్ సకలెంట్స్ న్యాచురల్వి ఎంత ట్రై చేసినా కూడా మనకి కొంతమందికి సక్సెస్ అవ్వదు. సకలెంట్స్ అనేవి కొంచెము జాగ్రత్తగా పెంచుకోవాల్సిన మొక్కలనమాట. మీరు గార్డెనింగ్ చేస్తారు, ఇట్లాంటివి సజెస్ట్ చేస్తున్నారు ఏంటి అనుకోకండి. కొంతమందికి పెంచుకోవడం రాదు కదా! కానీ అట్లాంటి సేమ్‌గా మనకి లుక్ ఇచ్చే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటే మెయింటెనెన్స్ చేసుకొని వాళ్ళు పెట్టుకుంటారని చెప్పి నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవేంటంటే మనకి ఇండోర్‌లో ఎక్కడైనా ఎండ తగలని ప్లేసెస్ కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి. కానీ మనకి గ్రీనరీ టచ్ కావాలి అనిపిస్తుంది కదా! సో అట్లాంటి ప్లేసెస్‌లో యూజ్ చేసుకుంటే బావుంటుంది. సో ఇది ఒకే పాట్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే చిన్న చిన్న క్యూట్‌గా చిన్న పాట్స్ ఉంటాయి కదండీ! సో వాటిల్లో కూడా చిప్స్ వేసి పెట్టుకోవచ్చు. లేదు మీకు ఇంకా న్యాచురల్ లుక్ రావాలంటే మీరు పాట్‌లో కొంచెం శాండ్ వేసుకొని కూడా పెట్టుకుంటే మీకు ఆ న్యాచురల్ లుక్ అయితే వస్తుందనమాట. మనకి ఈ 6 పీస్ సకలెంట్స్ 270 రూపీస్‌కి అయితే పడిందండి. చాలా వర్త్. ఎందుకంటే మనం ఒక్కొక్క సకలెంట్ న్యాచురల్‌వి తీసుకుంటే కూడా మనకు ఆల్మోస్ట్ 100-150 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. సో మనకి 6 పీసెస్ 270 రూపీస్‌కి వస్తుంటే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. నెక్స్ట్ ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్ అండి. యాక్చువల్‌గా హ్యాంగింగ్ ప్లాంట్ అనేది మనం జనరల్‌గా ఒకటైతే హ్యాంగ్ చేసుకుంటాం కదా! ఒక పాట్ పెట్టి దాంట్లో ప్లాంట్ అనేది హ్యాంగ్ చేసుకుంటాము. బట్ ఈ పర్టిక్యులర్ హ్యాంగింగ్ ప్లాంటర్ స్టాండ్‌లో అండి మనకి 4 పాట్స్ ఒకటే స్టాండ్‌లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చనమాట. దీంట్లో మనం కావాలంటే హ్యాంగింగ్ ప్లాంట్స్ వేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్ ప్లాంట్స్ కూడా వేసుకొని ఒకదాని కింద ఒకటి పెట్టుకోవచ్చు. ఇదైతే నాకు చాలా నచ్చింది. అండ్ వుడ్ కూడా మంచి క్వాలిటీగా అనిపించిందండి. మరీ అంటే కొంచెం వుడ్ తొందరగా పాడైపోయేది అట్లాగా అనిపించలేదనమాట. థ్రెడ్ కూడా మనకి చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చారండి. సో మనం ఒకవేళ మట్టితో వేసుకొని పాట్స్ పెట్టినా కూడా మనకి ఎక్కువ జారడం కానీ లేకపోతే ఊడిపోవడం కానీ ఉండదనమాట. సో మనకి దీంట్లో ఆల్మోస్ట్ 4 పాట్స్ అయితే పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నా అంత హైట్ ఉంది. చాలా బాగుందండి. సో మీరు దీంట్లో ఆర్టిఫిషియల్‌వి పెట్టుకోండి, లేకపోతే నేచురల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 కూడా సజెస్టబులే. ఎందుకంటే మనకి థ్రెడ్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి మట్టి బరువును కూడా అది ఆపుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి 5 ఇంచ్ ఆర్ 6 ఇంచ్ పాట్స్ మాత్రం దాంట్లో పడతాయి కాబట్టి సో వాటికి అంత బరువు ఉండదు కాబట్టి నో ప్రాబ్లమ్. నేనైతే ఈ ప్రోడక్ట్ కూడా ఉంచేసుకున్నా. అండ్ ఇంట్లో ఎక్కడైనా కార్నర్‌లో డెకోర్ చేస్తే బాగుంటుందనిపించింది. గార్డెన్‌లో చేద్దామా లేకపోతే ఇండోర్‌లో చేద్దామా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో డిసైడ్ అయ్యి నేను మీకు తర్వాత వీడియోస్‌లో చూపిస్తా ఎట్లా డెకోర్ చేశానో. అయితే ఆల్మోస్ట్ 350 రూపీస్ అయితే పడిందండి ఆ హ్యాంగింగ్ ప్లాంట్ స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి న్యాచురల్ డ్రైడ్ ఫ్లవర్స్. సో మనం ఎప్పుడు ఫ్లవర్ వాజెస్‌లో న్యాచురల్ ప్లాంట్స్ పెట్టాలి అనుకుంటాము. బట్ పెట్టలేము. ఎందుకంటే కాస్ట్ బాగా ఎక్కువైపోతూ ఉంటుంది. ఒకవేళ పెట్టినా కూడా తొందరగా వాడిపోతూ ఉంటుంది. సో అందుకని ఈ న్యాచురల్ డ్రైడ్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. చూడటానికి లుక్ ఎస్థెటిక్‌గానే కాదండి. అండ్ మనకి 1-3 ఇయర్స్ అయితే మనకి ఈజీగా మనం హ్యాపీగా పెట్టుకోవచ్చు. న్యాచురల్ లుక్ ఉంటుంది. ఇంచుమించుగా 420 రూపీస్ అయితే పడింది. సో అది కూడా సజెస్టబుల్. కాకపోతే ఏంటంటే మనం వాటర్ తడవకుండా చూసుకోవాలి. అట్లాగే బూజు పడినప్పుడు క్లీన్ చేసినప్పుడు కొంచెం డెలికేట్‌గా ఉంటది కాబట్టి మెల్లగా క్లీన్ చేసుకోవాలి. అదొక్కటే డ్రాబ్యాక్. నెక్స్ట్ ఇది ఒక ట్రే లాంటిది తీసుకున్నానండి. సో ట్రేస్ ఎన్నున్నా కూడా నాకు ఎన్ని ట్రేస్ ఇచ్చినా కూడా ఇంకా ట్రేస్ కావాలి, కొత్త కొత్తవి కొనుక్కోవాలనిపిస్తూనే ఉంటుంది. సో దీంట్లో నెమలి అండ్ ఇది కొంచెం ట్రెడిషనల్‌గా అనిపించింది. సో ఇది ట్రే లాగే కాకుండా మనం టీపైస్ మీద కూడా పెట్టుకొని డెకోర్ లాగా మల్టీపర్పస్‌గా యూజ్ చేసుకోవచ్చు. సో నాకిదైతే చాలా నచ్చిందండి. అండ్ ఇదైతే 350 రూపీస్ పడింది. వుడ్ క్వాలిటీ అది పర్ఫెక్ట్‌గా ఉందండి. మనం పేరు పెట్టడానికైతే లేదు. ఆహ్, క కొంచెం ఎస్థెటిక్ లుక్ కూడా ఉంది. మనం మల్టీపర్పస్‌లా యూజ్ చేసుకోవచ్చు. డెకోర్ లాగా వాడుకోవచ్చు. లేదు అంటే ఏదైనా టీ సర్వ్ చేసేటప్పుడు ట్రేలా కూడా వాడుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇది ఉర్లి. ఇది ఉర్లి క్లేతో రెడీ చేసిందండి. సో క్లే దాంతోని మనకి సైడ్స్‌లో ఇట్లాగా పెయింట్‌తో బోర్డర్స్ అయితే ఇచ్చారు. ఇది నాకు చాలా నచ్చిందండి. ఉర్లీస్ జనరల్‌గా నాకు చాలా ఇష్టము. అందులోనే ఇది కొంచెం వెయిట్ కూడా బానే ఉంది. హార్డ్‌గా అనిపిస్తుంది. అండ్ మనకి ఫినిషింగ్ కూడా నీట్‌గా
వచ్చిందనమాట. అండ్ ఇది మనం గార్డెన్‌లో యూజ్ చేసుకోవచ్చు, ఇంటెదురు పెట్టుకోవచ్చు. లేదు అంటే లివింగ్ రూమ్ సెంటర్స్‌లల్లా కూడా పెట్టుకోవచ్చు. 307 రూపీస్ అయితే పడింది. కొన్ని కొన్ని ఇళ్లల్లో సైడ్ వాల్స్ అట్లాగే కార్నర్ వాల్స్ కానీ లేకపోతే లివింగ్ రూమ్‌లో ఒక సైడ్‌కి వాల్ అంతా కొంచెం స్పేషియస్‌గా ఏమీ లేకుండా అనిపిస్తుంది. సో, అట్లాంటి చోట్ల ఇట్లాంటి నేచురల్ హ్యాంగర్స్ లాంటివి పెట్టారనుకోండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకొని ఎస్థెటిక్ లుక్ ఇవ్వడమే కాకుండా ఇంటికి ఒక నేచురల్ లుక్ అయితే వచ్చేస్తుంది. సో, ఇది నేను లివింగ్ రూమ్‌లో పెట్టి మీకు ఎట్లా ఉందో చూపిస్తాను. సో దట్ మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు, ఎట్లా పెట్టుకోవచ్చు ఒక చిన్న ఐడియా కోసం అని చెప్పి నేను చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. సో, ఇట్లాగా మనము ఏదైనా గార్డెన్ ఏరియాస్‌లో కూడా తడి తగలని ప్లేస్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇది జూట్ మెటీరియల్‌తో తయారు చేసింది కాబట్టి. సో, ఇట్లా గనక మనం పెట్టుకున్నామనుకోండి, చూడండి ఎంత లుక్ పర్ఫెక్ట్‌గా అనిపిస్తుందో. సో, దీంట్లో అయితే నేచురల్‌వి పెట్టలేమండి. ఓన్లీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ మాత్రమే పెట్టగలము. ఎందుకంటే మళ్ళా వాటర్ ఎక్కువ పోసినప్పుడు వాటర్ మళ్ళా కింద కారిందనుకోండి, మళ్ళా పాడైపోతుంది ఐటెమ్ అనేది. సో, 200 రూపీసే పడింది. చాలా చీప్ అండ్ లుక్ చూసారా ఎంత ఎస్థెటిక్‌గా అనిపించిందో. అండ్ నెక్స్ట్ వచ్చే ఐటెము సోఫా కవర్స్ అండి. సోఫా కవర్స్‌లో నేను 2 టైప్స్ తీసుకున్నాను. సో, ఏది బాగుంటే అది ఉంచుకుందాము, ఇంకోటి రిటర్న్ చేసేద్దాం అనుకున్నాను. సో, ఒకటొచ్చి సిల్క్ మెటీరియల్‌తో తీసుకున్నాను. ఇంకోటి సాఫ్ట్ మెటీరియల్ లాగా ఉందండి. 2 కూడా కొంచెం డిఫరెంట్‌గా చూస్ చేసుకున్నాను. సో, నాకైతే ఏది నచ్చిందో నేను వీడియో ఎండ్‌లో చూపిస్తాను. సో, దీంట్లో డ్రాబ్యాక్స్ ఏంటి, ఏ ఫినిషింగ్ ఏది బావుంది, ఏది బెటర్ క్వాలిటీ అన్నీ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 6 క్యూషన్స్ కవర్స్ 16/16 అయితే తీసుకున్నాను. ఇంతకుముందు క్యూషన్స్ తీసుకున్నానండి. అది కూడా మీషోలోనే తీసుకున్నా. ఇదైతే క్యూషన్ కవర్స్. అస్సలు ఇదైతే క్వాలిటీ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ మనకి సెట్ ఆఫ్ 5 870 రూపీస్ అయితే పడిందనమాట. బట్ జిప్ క్వాలిటీ గానీ, బ్యాక్ సాటిన్ క్లాత్ కానీ, ఫ్రంట్ థ్రెడ్ వర్క్ కానీ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. నాకైతే ఇది చాలా వర్త్ అనిపించింది. అమెజాన్‌లో వాటిల్లో చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఈ రేంజ్ అంటే ఇట్లాంటి ఫ్యాబ్రిక్, ఇట్లాంటి థ్రెడ్ వర్క్స్ ఉన్నవి చాలా కాస్ట్ ఉందనమాట. సో, నాకిదైతే కొంచెం బెటర్ చాయిస్ అనిపించింది. నెక్స్ట్ ఈ సోఫా మీద మీకు ఒకసారి సోఫా కవర్స్ 2 నేను కొన్నవి చూపిస్తాను. సో, ఫస్ట్‌దైతే సిల్క్ మెటీరియల్‌తో ఉంది. అండ్ దానికి బబుల్స్ లాగా వచ్చిందండి. అండ్ కింద కొంచెం ఫ్రిల్స్ వచ్చి డిజైన్ వచ్చిందనమాట. నాకు వేయటానికే ఆల్మోస్ట్ 10 మినిట్స్ అయితే పట్టింది. అండ్ వేసిన తర్వాత కూడా నాకేమనిపించిందంటే ఈ బబుల్స్ ఏంటంటే పర్ఫెక్ట్‌గా మనకి అలాగే కూర్చోడానికి కూడా వాడు థ్రెడ్స్ ఇచ్చాడు. అది కట్టుకోవచ్చు, అన్నీ బానే ఉంది కానీ లాంగ్ లాస్టింగ్‌గా ఉండదేమో అనిపించింది. ఆ బబుల్స్ కనుక మనకి సాగదీసినప్పుడు పోయినా, లేకపోతే పెట్స్ గానీ, చిన్న పిల్లలు కానీ వాటి మీద వెళ్ళి చిన్న ఆహ్, గీటు పడినా గూడా అది పాడైపోతుంది అనిపించింది. ఏదో అప్పటి వరకు ఏసి, షో చేసేసి తీసేస్తే పర్వాలేదు గానీ, బట్ వేసి అట్లానే కొన్ని రోజులు ఉంచితే మాత్రం తొందరగా పాడైపోతుందేమో అనిపించింది. అండ్ నేనిక్కడ తీసుకున్న ట్రే డెకోర్‌లాగా యూజ్ చేస్తున్నాను. సో, దాని మీద కొన్ని ఐటెమ్స్ పెట్టేసేసి మనం ఇట్లా డెకోర్ చేసుకున్నామనుకోండి, ఆ ట్రే అందమే చూసారా ఎంత బాగా అనిపిస్తుందో. సో, ఇట్లాగ మనం చిన్న చిన్న డెకరేషన్ ఐటెమ్స్ తీసుకొని అక్కడక్కడ పెట్టుకున్నామనుకోండి, రూమ్ లుక్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందనమాట. సో, నాకు అంత పర్ఫెక్ట్‌గా అనిపించలేదండి ఈ సోఫా కవరు. ఏదో కొంచెం అక్కడక్కడ ముందుకి, వెనక్కి జరిగిపోతున్నట్టు అనిపించింది. అండ్ ఆ బబుల్స్ కూడా కరెక్ట్‌గా ఫిట్ అయినట్లేదు. అండ్ మనకి వేయటానికి కూడా చాలా టైం పట్టేసింది. అండ్ లాంగ్ లాస్టింగ్‌గా కూడా ఉండదేమో అన్న ఫీలింగ్‌తో నాకైతే అది వద్దులే, రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నాను. అట్లనే రిటర్న్ కూడా ఇచ్చేసా. 1500 రూపీస్ అయితే పడింది. ఇంకో సోఫా కవర్ తీసుకున్నా అని చెప్పాను కదండీ! సో, ఈ సోఫా కవర్ స్మూత్‌గా ఉంది మెటీరియల్. మనకి వాషింగ్‌కి వాటికి కూడా ఇబ్బంది ఉండదు. ఇందాక చూపించిన సోఫా కవర్ మడత పెట్టడానికి కూడా చాలా టైం అయితే పట్టేసిందండి. సో, ఇవేంటంటే మనకి ప్లెజెంట్‌గా, సింపుల్‌గా వేసుకోవడానికి బావుంది. అట్లాగే చూడటానికి కూడా బావుందనమాట. క్లాసీ లుక్ అయితే వచ్చింది. అండ్ మనకి హ్యాండ్ రెస్ట్ దగ్గర కూడా వచ్చింది. అండ్ ఆల్సో హ్యాండ్ రెస్ట్ దగ్గర మొబైల్స్ లేకపోతే రిమోట్స్ అవి పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. అండ్
అటు ఇటు జరగకుండా క్లిప్స్ కూడా పెట్టుకునేలాగా బ్యాక్ చూసారా ఒక థ్రెడ్ లాగా కనిపిస్తుంది. సో, అది కూడా ఇచ్చారనమాట. నేను జస్ట్ పైన పైన వేసి చూపిస్తున్నాను. సో, లుక్ అయితే ఇట్లా ఉంది. యాక్చువల్‌గా మనకి బ్యాక్ సైడ్ కూడా వేరే డిజైన్ ఉంది. అదంత బాలేదండి. ఓకే. పర్వాలేదు వేసుకోవచ్చు అట్లా గూడా. బట్ నాకైతే ఈ డిజైన్ నచ్చింది. సో, ఇదైతే చూపిస్తున్నాను. సో, ఇది 70 అయితే పడిందండి. సో, నాకు రీజనబులే అనిపించింది. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఏదైనా లింక్స్ కావాలి అంటే గనక నేను కమ్యూనిటీ పోస్ట్‌లో ట్యాగ్ చేస్తా. అట్లాగే మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ అన్నీ షేర్ చేస్తాను. ఎందుకంటే కమెంట్స్‌లో లింక్స్ ఇవ్వటానికి కుదరదండి. ఇచ్చినా కూడా అది పనిచేయదనమాట. మనకి లింక్ లాగా రావట్లేదు. అందుకే కమెంట్స్‌లో షేర్ చేయలేకపోతున్నాను. మీరు కమ్యూనిటీ పోస్ట్‌లో చెక్ చేసుకొని అక్కడి నుంచి పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చితే గనక. సో, ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం జ్యోతి జీవనాన్ని ఫాలో అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.